జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 47వ శ్లోకము. ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్న మానసః. ఓం. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతూ ఉన్నాడు, రాజా, అర్జునుడు యుద్ధరంగములో యుద్ధము చేయను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడికి తాను యుద్ధము చేయకపోవడానికి కావలసినటువంటి కారణాలను, సాకులన్నింటినీ చెప్పి ధనుర్బాణములను వదిలివేసి దుఃఖిస్తూ రథము మధ్యలో చతికిల పడిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా గమనించి మనం పాటించవలసినటువంటి విషయం, ఎప్పుడైనా మనస్సులో సంశయాలు, బాధలు మనకు ఏర్పడితే వాటిని మన పెద్దలకు చెప్పుకొని వారి సలహాలను తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాని మనస్సులో ఏర్పడినటువంటి సంశయాలు, బాధల కారణంగా మనము నిర్వర్తించవలసినటువంటి మన బాధ్యతలను విస్మరించకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. పెద్దల సలహాల ద్వారా మన బాధ్యతలను, ధర్మాన్ని నిర్వర్తించే ప్రయత్నం చేస్తూ ఉందాం. ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ,
మా శుచః ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీమన్నారాయణుడు వామనుడిగా వచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు త్రివిక్రముడై సకల లోకాలను మొత్తమంతటా వ్యాపించి తనలో ధరించి బలిచక్రవర్తికి తన విరాట్ రూపాన్ని దర్శింపచేస్తూ ఉన్నాడు. తేజోమయమైనటువంటి కిరీటాన్ని, కంకణాలను, మకర కుండలాలను ధరించి ఉన్నాడు ఆ భగవానుడు. అట్లాంటి విరాట్ రూపాన్ని సునందాదులు, లోకపాలురు అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దేవదేవుడి యొక్క వక్షసీమలో శ్రీవత్సం ఉంది. దివ్యమైనటువంటి వనమాల అలంకృతుడై ఉన్నాడు పరమాత్మ. అట్లాంటి ఆ భగవానుడు, ఆ త్రివిక్రముడు క్షితిం పదా ఏకేన బలేః విచక్రమే నభః శరీరేణ దిశశ్చ బాహుభిః ఒక పాదంబున భూమి కప్పి దివి వేరొంటన్నిరోధించి. ఆ త్రివిక్రముడైనటువంటి పరమాత్మ బలిచక్రవర్తి చేత పాలింపబడే భూమినంతటిని, సమస్త భూమండలాన్నంతటిని కూడా తన ఒక్క అడుగుతో వ్యాపించి, ఇక ఆకాశాన్నంతటిని కూడా తన శరీరముతో వ్యాపించి, దిక్కులనేమో తన భుజములతో ఆక్రమించాడు ఆ త్రివిక్రముడు. పదం ద్వితీయం క్రమతః త్రివిష్టపం. ఇక ఆ తర్వాత భగవానుడు 2వ పాదముతో స్వర్గాన్నంతటిని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః
कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं। हे कृष्ण సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 47వ శ్లోకము. ఏవముక్త్వా అర్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్న మానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకసంవిఘ్నమానసః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.